మోహిత ఈ నవలని శ్రీమతి ఎద్దనపూడి సులోచనారాణి గారు రాశారు. చదువుతున్నది దేవి. చూడగానే లైక్ తప్పకుండా చేయండి. ఏమైంది ఏంటి అందరూ అలా ఉన్నారు? తండ్రి పక్కన కూర్చుంటూ అడిగింది మోహిత. విశ్వనాథం గారు మాట్లాడలేదు. తల్లి పరిమళమ్మ గారు కూడా మాట్లాడలేనట్లు కూర్చున్నారు. తరుణ్ మాత్రం రైలింగ్ పట్టుకొని దూరంగా ట్యాంక్ బండ్ వైపు చూస్తూ నిలబడి ఉన్నాడు. అతని దవడ ఎముక బిగించి ఉంది. మొహం చాలా సీరియస్గా ఉంది. ఏమైంది నాన్న అంది మోహిత. తరుణ్ ఈ సంబంధానికి ఒప్పుకోవడం లేదు, పిల్ల నచ్చలేదుట అన్నారు విశ్వనాథం గారు. వాడికి ఏ పిల్లని నచ్చింది కనుక అసలు ఆ అమ్మాయికి ఏమిటట, బాగా చదువుకుంది, అందం ఉంది అంది పరిమళమ్మ గారు. మోహిత మౌనంగా ఉండిపోయింది. అది వారి స్వవిషయం. పరాయి వాళ్ళు తాము కలగజేసుకోకూడదు. అంత పరిచయం లేదు, అంత అధికారం లేదు. డాడీ, ఈరోజు మేము రజిత వాళ్ళ కేసు గెలిచాం. నిజంగానా అన్నారు ఆయన. అవును డాడీ. రజిత ఎవరు అన్నారు రమానందం గారు. మోహి క్లయింటా? అవును. మా మోహితకి పిల్ల జల్ల స్నేహితులు, బంధువులు, ఆప్తులు, మిత్రులు, తల్లి తండ్రి అన్నీ క్లయింట్సే. నిత్యం అదే ధ్యాస అన్నారు విశ్వనాథం గారు. రజిత విషయం ఏమిటి అన్నారు రమానందం గారు. మోహిత చెప్పడం ప్రారంభించింది. అంకల్, రజిత బాగా డబ్బున్నమ్మాయి. తల్లి తండ్రి పోతే తాతగారు పెంచారు. ఆమెకి రజిత అంటే ఎంత ప్రాణం అంటే రజిత గురించి ఎప్పుడూ ఆందోళనే. రజిత పెళ్లి చేయాలని ఎంతమందినో చూశారు. రజితను వాళ్ళు చంపేస్తారేమోనని భయం. ఎవరెంత చెప్పినా ఆయనకి నమ్మకం, ధైర్యం లేవు. దీని మూలంగా రజిత జీవితం కుంటు మనిషిలా తయారైంది. ఎక్కడికి వెళ్ళాలన్న తాతగారు ఏ ఆందోళన పడతారో అనే భయం. రజితని పెంచిన సుశీల్ రజితని మా దగ్గర తీసుకొచ్చాడు. రజితకు మేము చెప్పాం, మీ తాతయ్యకి నువ్వే ధైర్యం ఇవ్వాలి. ఆయన భయం ఎంత ఆ సంగతి అయిందో నీకు తెలుసు అని. రజితకి తాతగారంటే చాలా ప్రేమ. ఆయన తన క్షేమం కోసం ఎంత తప్పిస్తున్నాడో తెలుసు. జీవితాంతం పెళ్లి కాకుండానే ఉండాలనే నిర్ణయానికి వచ్చేసింది. సుశీల్ని దూరం పెట్టసాగింది. సుశీల్తో మాట్లాడిన తర్వాత రజితకి మేము ఒక మార్గం చెప్పాం. రజిత మెల్లమెల్లగా తాతగారికి దూరంగా ఉండాలి. మొదట కాలేజీ నుంచి ఆలస్యంగా రావడం. ఆయన ఆందోళన పడిన క్షేమంగా వచ్చిన రజితను చూసి మనసు కుదుటపరుచుకుంటారు. రెండోది, రజిత చెప్పకుండా సినిమాకి వెళ్ళి రావాలి. తర్వాత తప్పకుండా స్నేహితులతో ఊరు వెళ్ళి అక్కడి నుంచి ఫోన్ చేయడం. ఇలా మెల్లమెల్లగా రజిత తాతగారికి దూరంగా ఉండడం అలవాటు చేసుకుంది. సుశీల్ను పెళ్లి చేసుకుంటానని చెప్పింది. అక్కడి నుంచి ప్రారంభమైంది కథ. ఆయన మనవరాల్ని ఏమీ అనకుండా సుశీల్ని చంపించడానికి ప్రయత్నాలు ప్రారంభించాడు. తన డబ్బు కోసమే సుశీల్ రజిత మీద ప్రేమ నటిస్తున్నాడని నమ్మకం. ఆయన ప్రయత్నాలు మేము రుజువు చేసి ఆయన మీద సుశీల్ చేత కేసు పెట్టించాం. కోర్టులో కేసు రుజువైంది. రజితను కోర్టు వారు దూరంగా ఉండేటట్టు ఆదేశించారు. రజిత పేరు మీద ఉన్న ఆస్తి అంతా రజితకి వచ్చేటట్టు ఏర్పాటు జరిగింది. రజితకి నాది అనే ఆస్తి వచ్చింది. రజితకి ఆస్తి కోసం తాతయ్యని అడగాలంటే హడల్. ఆయన నన్ను చంపేస్తాడు బాబోయ్ అనేది. అందుకే ఈరోజు మా అందరికీ చాలా ఆనందంగా అనిపించింది. ఆయన ఎవరో కాదు, ప్రసిద్ధ వ్యాపారవేత్త రంగనాథ్ ఇండస్ట్రీస్ ప్రొప్రైటర్ రంగనాథరావు గారు అంది మోహిత. బాగుందమ్మా నువ్వు చెప్పింది మోహిత. కానీ తల్లిదండ్రుల చేతుల నుంచి పిల్లల్ని వదిలించడమే వింటున్నాం. కానీ తల్లిదండ్రులని తమ నిర్ణయాలతో బాధలు పెట్టే పిల్లల్ని కూడా మీరు సరిచేసి మాకు న్యాయం చేకూర్చాలి అంది పరిమళమ్మ గారు. అది కూడా ఉంటుందండి. విషయం ఏదైనా మాకు వివాహానికి సంబంధమైనదే ఉండాలి. నిజాలు చెప్పాలి. నేను వస్తాను, నాకు న్యాయం చేయండి. మీరు నాకున్న 7 వారాల సొమ్ము మీ కౌన్సిలింగ్కి ఇచ్చేస్తాను. మావాడిని పెళ్లికి ఒప్పించండి అంది సవాల్ చేస్తున్నట్టు. అదేంటి, ఒప్పుకున్నట్టేగా. జ్యోతి గురించి అంది. ఎక్కడ తల్లి, ఇంత క్రితమే జ్యోతి రమ్మంటే పబ్లిక్ గార్డెన్స్కి వెళ్ళి ఈ పెళ్ళి నాకు ఇష్టం లేదని చెప్పొచ్చాడు. ఏమిటి? మోహిత ఆశ్చర్యంగా తరుణ్ వైపు చూసింది. తరుణ్ ట్యాంక్ బండ్ చూడ్డంలో లీనమైనట్టు నిలబడిపోయాడు. ఆ అమ్మాయిలో ఏం లోపం ఉంది చెప్పు? వాళ్ళు మనం కావాలని ఆరాటపడుతున్నారు.
మా అందరికీ జ్యోతి ఎంతగానో నచ్చింది. ఏమండి, అవునా కాదా అంది పరిమళమ్మ భర్త వైపు చూస్తూ. అవును అన్నారు ఆయన. అక్కడ హఠాత్తుగా మౌనం ఆవరించింది. ఎవరి మొహాల్లోనూ సరదా కానీ ఆనందంగానే లేదు. అందరి మనసులు భారంగా ఉన్నాయి. నువ్వు ఇంతమందికి సాయం చేస్తున్నావు, మాకు ఈ సమస్యల్లో ఏదైనా ఉపాయం చెప్పమ్మా అన్నారు రమానంద్. మేము పెద్దవాళ్ళం అవుతున్నాం. మావాడి క్లాస్మేట్స్ అందరూ పెళ్ళిళ్ళు అయ్యి పిల్లా జల్లలతో కళకళలాడుతున్నారు. వీడేమో పెళ్ళి పడనీయడం లేదు. పోనీ మేము చూసిన పిల్లే అని అనడం లేదు. తనకి నచ్చిన ఎవరైనా సరే, కులం గోత్రం ఏమిటని కూడా నేను అడగను. వాడి పెళ్ళైతే చాలు అన్నారు రమానందం గారు. మోహిత తరుణ్ వైపు చూసింది. తరుణ్ మొహాల్లో చిరాకుని బలవంతంగా ఆపుకున్నట్టు తెలుస్తూనే ఉంది. కొన్నాళ్ళు చదువు పూర్తి అవ్వాలి అని అన్నాడు. తర్వాత వ్యాపారంలో సెటిల్ అవ్వాలి అన్నాడు. ఇప్పుడు అడిగితే నాకు ఇష్టం లేదు అంటున్నాడు. మా గురించి కూడా ఆలోచించడం లేదు. పరిమళమ్మ గారు ముక్కు చీదుతూ అంది. ఈ సంబంధం వద్దంటే నేను అసలు ఇంటికే రాను, ఈ ఊళ్ళోనే ఉండిపోతాను అంది. తరుణ్ అప్పటికే ఆ సంభాషణ నచ్చినట్టు అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయాడు. షు, ఊరుకో, వాడేం చిరాకు పెట్టకు. ఇదిగో తరుణ్, ఇలా రానా అన్న తండ్రి కేక్ పెట్టాడు. నేను కార్ దగ్గర ఉంటాను, మీరే రండి డాడీ, వెనక్కి తిరగకుండానే అనేసి తరుణ్ చకచకా మెట్లు దిగి వెళ్ళిపోయాడు. చూసావా, నీకెన్నిసార్లు చెప్పాను వాడి ఎదురుగా అలా కంటతడి పెట్టొద్దని. రమానందం గారు భార్యను మందలించాడు. అసలు పెళ్ళి ఎందుకు ఇష్టం లేదు అన్నారు విశ్వనాథం గారు. అవును, ఆ కారణం తెలుసుకోండి ముందు అంది శాంతమ్మ. మోహితకి కూడా విచిత్రంగా అనిపించింది. జ్యోతి అందం, చదువు అన్నీ ఆకర్షించలేదా? అతనికి కాబోయే భార్యలో ఇంకేం కావాలి? అసలు అతని మనసేమిటో అతనికి తెలుసా? చాలామంది మగవాళ్ళు పెళ్ళంటే ఒక పెద్ద బాధ్యత అని భయపడతారు. మరికొంతమంది తమ స్వతంత్రం ఏదో త్యాగం చేయాల్సి వస్తుంది అని అనుకుంటారు. తరుణ్ ఏ కోవలోకి చెందినవాడో మరి. అయినా అది వారి స్వవిషయం, వారు ముగ్గురే నిర్ణయం చేసుకోవాలి. అసలు ఇలా నలుగురిలో ఈ విషయం ఎత్తి కొడుకుని నిలదేయడం పరిమళమ్మ గారు చేస్తున్నది కూడా తప్పే అనుకుంది మోహిత. పదండి వెళ్దామన్నారు విశ్వనాథం గారు లేస్తూ. అందరూ లేచారు. రాత్రి అయింది. భోజనాల టేబుల్ దగ్గర అందరూ కూర్చుని ఉన్నారు. పరిమళమ్మ గారు భోజనానికి రాలేదు. గదిలో పడుకొని లైట్ తీసేసింది. ఇంటికి రాగానే ఆవిడ ఎవరితోనూ మాట్లాడలేదు. తలనొప్పిగా ఉందా అంటూ వెళ్ళి పడుకుంది. శాంతమ్మ వెళ్ళి భోజనానికి పిలిచింది. ఆవిడ ఏడుస్తూ అంది, ఎందుకు వదినా ఇంకా నాకు తిండి? బ్రతికి బాధలు చూడడమేగా. ఏనాడు ఏ పాపం చేశానో ఓ ముచ్చట లేదు. అసలే ఆడపిల్లలు లేరు అనే బాధ. కనీసం వాడి భార్య అయినా వస్తే ఆ లోటు తీరుతుంది అని అనుకున్నాను. ఆ యోగం కూడా కనిపించడం లేదు. రామానందం లోపలికి వచ్చాడు. మందలింపుగా అన్నాడు, ఏమిటి నీ ఈ చాదస్తం? ఇంటికి వెళ్ళిన తర్వాతే గొడవలన్నీ. ఎన్నో సంవత్సరాల తర్వాత విశ్వం మనం కలుసుకున్నాం. కబుర్లు చెప్పుకోకుండా గొడవ చేస్తావేంటి? నాకు ఆ ఆనందం కూడా అనిపించడం లేదండి. చాలే, లేచి అన్నానికి రా. లేదంటావా చెప్పు, ఇప్పుడే వెళ్ళిపోదాం. అలా అనకండి అన్నయ్య అంది శాంతమ్మ. ఏం చేయమంటావమ్మా? దీని మొండి పట్టుదల దీంది. వాడిని పెళ్లి చేసుకోమని చెప్పగలమే కానీ బలవంతంగా ఒప్పించలేం కదా. ఆ జ్ఞానం వాడికి లేదు. వాడిని తొందర పెట్టకూడదనే బుద్ధి దీనికి లేదు. మధ్యలో నేను వస్తున్నాను. విశ్వనాథం గారు లోపలికి వచ్చారు. చల్లాయి, మీరు భోజనానికి రండి, తరుణ్తో నేను మాట్లాడతాను అన్నారు. మోహిత డైనింగ్ టేబుల్ మీద సర్దుతోంది. తరుణ్ ఈ గొడవ అంతా తనకి పట్టనట్టు ఈవినింగ్ పేపర్ చూస్తున్నాడు. మీరు వెళ్ళి మీ అమ్మగారిని పిలవండి అంది మోహిత. అతను తల అడ్డంగా తిప్పాడు. ఇలాంటి గొడవలు నాకు నచ్చవని అమ్మకు బాగా తెలుసు. ఆవిడకి సంబంధం కుదరలేదని బాధ అన్నాడు. తెలిసి ఎందుకు బాధ పెట్టడం? నాకు ఇక్కడికి వచ్చే వరకు చెప్పలేదు. చాలా సంవత్సరాల తర్వాత విశ్వం మావి గారి అడ్రస్ తెలిసింది. వెళ్ళి చూద్దామంటే తీసుకొచ్చాను. అతని మొహంలో బాధ, అవమానం అవి దిగమింగుతున్న ఓర్మి స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎంతలో పరిమళమ్మ గారిని తీసుకొని శాంతం వచ్చింది. అందరూ భోజనాలకు కూర్చున్నారు. తరుణ్ ఏం మాట్లాడలేదు. రమానందం గారు, విశ్వనాథం గారు రాజకీయ ధోరణుల గురించి చర్చ ప్రారంభించారు. ఇంతలో ఫోన్ మోగింది.
మోహిత వెళ్ళి తీసింది. ఒక్క నిమిషం అని రమానందం గారితో అంకుల్ మీకే అంది. ఆయన లేచొచ్చారు. నమస్కారం అండి అన్నారు. చూస్తుండగానే ఆయన ముఖం ఆవేశంగా మారింది. మీరు మాట్లాడడానికి రుజువు ఏం లేదు. మాకు అలాంటి ఉద్దేశమే ఉంటే అసలు మీ ఇంటికి వచ్చేవాళ్ళమే కాదు. విశ్వంగారు 24 సంవత్సరాల తర్వాత కనిపించారు. మాకేం భయం లేదు. యూ షటప్. ఆయన ఫోన్ పెట్టేశారు. అందరూ తరుణ్తో సహా అన్నం తినడం మాని ఆయన్నే చూస్తున్నారు. రమానందం గారి నుదుటి నిండా చెమటలు అలుముకున్నాయి. ఏమిట్రా అన్నాడు విశ్వంగారు. ఏంట్రా అసలు ఈ ఊరు రావడం నాదే తప్పు. వచ్చినా నేను ఒక్కడిని నిన్ను చూడ్డానికి వస్తే పోయేది. ఈ సంబంధం ఈవిడ గారు గొడవ పెట్టి రాగాలు తీస్తే సరే అన్నందుకు నా తల ఎత్తుకోలేని పరిస్థితి వచ్చింది. ఆయన కొడుకు వైపుకు వచ్చారు. తరుణ్, నీకు ఇప్పుడు శాంతిగా ఉందా? అసలు నువ్వు పబ్లిక్ గార్డెన్స్కి ఆ అమ్మాయిని కలవడానికి ఎందుకు వెళ్ళావురా? వెళ్ళిన వాడివి నాదేం లేదు. మా పెద్దవాళ్ళు ఇష్టం అంటే పోయేదిగా. నేనే ఏదో ఒకటి చెప్తాను కదా. రమానందం గారు చెయ్యెత్తి బిగబట్టిన కంఠంతో, వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారో తెలుసా? మీ అబ్బాయికి అసలు ఇష్టమే లేనప్పుడు మా ఇంటికి ఎందుకు వచ్చారు? మా అమ్మాయిని చూపుల గుర్రంలా సంతలో పెట్టినట్టు ఎందుకు చూశారు? మీరు మనుషులేనా అని నా మీద ఎగురుతున్నారు. మాకు ఆ అవమానం నీ మూలంగానే. ఎందుకురా మమ్మల్ని ఇంత బాధ పెడతావు? మేమేం పాపం చేశామని మాకు ఈ క్షోభ? అసలు మోహితని నీ పక్కన చూసినప్పుడే వాళ్ళకి అనుమానం వచ్చిందట. కౌండ్రల్ ఎదురుగా ఉంటే చాచి పుచ్చుకొని ఒక లెంపకాయ కొట్టేవాడిని అనుకొని ఈ అభియోగానికి తెల్లబోయినట్టు తరుణ్ అయోమయంగా చూస్తున్నాడు. మోహిత చూపుల ప్లేట్లో ఉన్న అన్నం మీదకి మళ్ళాయి. బాగా తీరని ఆశాభంగం కలిగినప్పుడు మనుషులు ఉచితానుచితాలు చూడకుండా ఎదుటివారిని నిందించడం అలవాటే. వారి ఆశాభంగం ఎవరో ఒకరి మీద గుమ్మరిస్తే గానీ ఆ బాధ తీరదు. ఈ అభియోగానికి తట్టుకోలేనట్టు తరుణ్ ముఖం ఎర్రబడింది. అతను డైనింగ్ టేబుల్ దగ్గర నుంచి లేచి వెళ్లకుండా అతి కష్టం మీద కూర్చున్నాడని తెలుస్తూనే ఉంది. మాట్లాడరా ఆయన అరిచారు. ఐఎమ్ సారీ డాడీ అన్నాడు తగ్గు స్వరంతో. నాకు చెప్తావు కానీ వాళ్ళు ఆయన బిగ్గరగా అన్నారు. తరుణ్ చివాళ్ళను లేస్తూ అన్నాడు. నేను ముందే ఈ ప్రయత్నాలు వద్దని అన్నాను. మీరే వినలేదు డాడీ. అతను మాట మధ్యలో ఆగిపోయాడు. అతనికి కూడా చాలా బాధగా ఉంది. పరాయింట్లో తమ కుటుంబ విషయాలు రచ్చకెక్కడం. టైం చూసుకున్నాడు. 10:30కి ట్రైన్ ఉంది. వెళ్ళిపోదాం. ఇంటికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం. ప్లీజ్, ఇక్కడికి జరిగింది చాలు. దయ ఉంచి ఈ విషయం ఇక ఆపేయండి. మీరు వస్తున్నారా? నన్ను వెళ్ళిపోమంటారా అన్నాడు. అతని కంఠంలో ఆవేశం కట్టలు తెంచుకుంది. విశ్వనాథం గారు చప్పున లేచి వచ్చి తరుణ్ భుజం పట్టి కుర్చీలో కూలేశారు. తరుణ్, ఇది బాలేదు. మీరు గొడవ పడితే ఇక్కడ వేరుగా అనుకునే పరాయి వాళ్ళు ఎవ్వరూ లేరు. సమస్య ఉంటే సూటిగా కూర్చుని మనసులు విప్పుకొని మాట్లాడుకుంటే పరిష్కారాలు అవే వస్తాయి. కూర్చో, లేవకు. ఎన్నేళ్ల తర్వాత మన కుటుంబాలు కలుసుకున్నాయి. చూడు, మీ ఆంటీ ఎంతో ప్రేమతో నీకు ఇష్టమైన వంటకాలు చేసి వడ్డించారు. ఆవేశపడకు. సారీ అంకుల్. ఆయన తరుణ్ భుజం మీద తట్టారు. అదే వద్దంటున్నాను. నీకు గుర్తులేదేమో, మనం వైజాగ్లో ఉన్నప్పుడు ఒక కుటుంబంలాగా ఉండేవాళ్ళం. మీ నాన్న ఒకసారి ఆఫీస్ పని మీద టూర్ వెళ్ళినప్పుడు నీకు ఒకరోజు ఎంత సుస్థి చేసిందో తెలుసా? మీ అమ్మని అడుగు. అర్ధరాత్రి ఆపస్మారక స్థితిలో ఉన్న నిన్ను భుజాన్ని వేసుకొని మైలు దూరం నడిచి డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళాను. ఆ రోజు మేము పడిన వేదన ఇప్పటికీ గుర్తుంది. వచ్చిన తర్వాత మీ నాన్న ఎలా ఏడ్చేశారో. ఇలాంటి జ్ఞాపకాలు ఎన్నో గుర్తు చేసుకొని పంచుకోవాలని తహతహలాడుతూ మీ ఆంటీ నేను ఎంతగానో మీకోసం ఎదురు చూశాం. నీ పెళ్లి సంగతి మీ కుటుంబానికి సంబంధించిందే కాదన్, కానీ మేము పరాయి వాళ్ళం కాదు తరుణ్ అన్నారాయన బ్రతిమలాడుతూ. ఉదయం స్టేషన్కి వెళ్ళినప్పుడు రామానందం గారి వెనక దిగుతున్న స్ఫురద్రూపి అయిన ఈ యువకుడిని తరుణ్ అని చెప్తుంటే ఆనంద ఆశ్చర్యాలతో తను నమ్మలేనట్టే చూశాడు. తనకి మగపిల్లలు లేరు అనే వెలితి హఠాత్తుగా మాయమైనట్టు అయింది. నేను నీకు సముద్రంలో ఈత నేర్పాను. పరీక్షలప్పుడు లెక్కలు చెప్పేవాడిని, గుర్తుందా అన్నారు. తరుణ్ బాగా గుర్తుందన్నట్టు తలూపాడు.
ఆంటీ బాగున్నారా అంకుల్ అంటూ చటుక్కున వంగి ఆయన పాదాల మీద చెయ్యి ఆనించి లేచి కళ్ళకద్దుకున్నాడు. ఓర్ని నువ్వు నా ఈ గురిదక్షిణ మర్చిపోలేదన్నమాట. తరుణ్ భుజాలు పట్టి చేయి వేసి దగ్గరకు తీసుకుంటూ అన్నారు. మీ అమ్మని నాన్నని సరే, కానీ నిన్నెలా చూడడం నాకు చాలా ప్లెజెంట్ సర్ప్రైజింగ్ సుమా అన్నారు. తరుణ్ని ఉదయం చూసినప్పటి నుంచి ఆయన మనసు ఆనంద కెరటాల్లో మునిగి తేలుతోంది. కళ్ళ ముందు తనకి పుట్టి చనిపోయిన మగపిల్లలు గుర్తుకొచ్చి కళ్ళు మెరుస్తున్నాయి. అరుణ్ బ్రతికుంటే ఈ పాటికి ఇలాగే తరుణ్ అంతటివాడు అయ్యేవాడు. రామానంద్ కొడుక్కి తరుణ్ అని, తన కొడుక్కి అరుణ్ అని ఇద్దరి పేర్లు తనే పెట్టాడు. ఇద్దరు 6 రోజుల వ్యత్యాసంలో పుట్టారు. మీరెంత స్నేహితులైనా ఇలా ఇద్దరికీ ఒకే వారంలో, అందులోనూ ఇద్దరు మగపిల్లలే పుట్టడం మాకు ఏడుపుగా ఉందో అంటూ మిత్రులు కొంతమంది ఏడిపిస్తూ తమాషా చేసేవారు. పిల్లలిద్దరూ ఒకే రకంగా, ఎవరి కొడుకు ఎవరో బయట వాళ్ళకి తెలియనట్టు సంవత్సరం పెరిగారు. ఒకే రకమైన బట్టలు, చేతులకి మురుగులు, మెళ్ళో గొలుసులు, అంతా ఒకటే పద్ధతి. కానీ అరుణ్ ఏడాది నిండుతూ ఉండగా పొంగు చూపిపోయాడు. ఆ దుఃఖం వెలితి ఈనాటికి తమ మనసుల్లో ఆరని జ్వాలల్లాగా ఉంది. అదే లోటు తరుణ్ణి ప్రాణంగా పెంచడానికి కారణమైంది. రమానంద్ ఎప్పుడు విశ్వం పోయినవాడే నా కొడుకు, ఉన్నవాడే నీ కొడుకు అనుకోరా అని అనునయిస్తూ ఉండేవాడు. వివసుడైన తను కళ్ళ నీళ్లతో అతని నోరు మూసేస్తూ, వద్దురా, పొరపాటును కూడా అలాంటి మాటలు అనకు, మా దురదృష్టం ఎవ్వరికీ వద్దు. తరుణ్కి మీరు కన్న తల్లిదండ్రులు అయితే మేము కళ్ళారా చూసి ఆనందపడే తల్లిదండ్రులం అవుతాం అన్నారు. తరుణ్ 8 సంవత్సరాల వరకు తన ఆలన పాలనలోనే పెరిగాడు. తర్వాత ఉద్యోగాలు వేరైనాయి. రెక్కాడితే గాని డొక్కాడని జీవితాలు. ఒకరి కోసం ఒకరు అలమటిస్తున్న, దగ్గరకు రాలేని దూరం. రమానందం విదేశాలు వెళ్ళిపోయాడు అనే వార్త విని తను కుంగిపోయాడు. ఇన్నాళ్ల తర్వాత ఈ మధ్య ఒక ఫ్రెండ్ ద్వారా రమానందం మెడ్రాస్లో ఉన్నట్టు తెలిసి టెలిగ్రామ్ ఇచ్చాడు. రమానందం వెంటనే ఫోన్ చేశాడు. హైదరాబాద్ ఎల్లుండి వస్తున్నామని. ఎన్నేళ్ల తర్వాత మళ్ళీ ఇలా కలుసుకోవడం అయింది. కానీ ఆ ఆనందం లేకుండా ఈ పెళ్లి చూపుల ప్రహసనం ఒకటి. తరుణ్ విశ్వనాథం గారి మాటలతో తమాయించుకొని కూర్చున్నాడు. విశ్వం రమానందం గారి దగ్గరకు వచ్చాడు. రాము, ఏమిట్రా నీ ధోరణి? ఎవరో ఏదో అంటే బాధపడి పోవడమేనా? నువ్వు నిజంగా ముసలివాడివి అయిపోతున్నావురా అన్నాడు. తరుణ్, అన్నం కలుపుకో. మోహి, ఆ వంకాయ కూర తరుణ్కి వెయ్యి శాంతమ్మ ఆదేశించింది. మోహిత తల్లి ఆదేశం పాటిస్తున్నట్టు కూర తీసి తరుణ్కి వడ్డించింది. థ్యాంక్ యూ. ఆ మాట కొట్టినట్టే ఉంది. నువ్వు కూడా భోంచేయి వదినా. పిల్లలు ఏదో చేస్తూ ఉంటారు, మనమే అర్థం చేసుకోవాలి మరి. శాంతమ్మ పరిమళమ్మని అనునయించింది. ఆవిడ ముక్కు ఎగబీలుస్తూ అన్నం తినసాగింది. అప్పటికక్కడ జడివాన కురవబోయిన ఆపద వెలిసిపోయి రక్షించినందుకు మోహిత గట్టిగా ఊపిరి పీల్చుకుంది. మోహిత తన ఇంటికి రాగా చాలామంది బంధువుల్ని చూసింది. కానీ ఇలాంటి సమస్యలతో ఆవేశపడేవారిని ఎవ్వరినీ చూడలేదు. అందరూ అన్నం తింటుంటే శాంతమ్మకి ప్రాణం హాయిగా అనిపించింది. ఎన్ని ఏళ్ళ తర్వాత కలుసుకున్నారు. కరువుదీరా కబుర్లు ఇంకా చెప్పుకోనే లేదు. ఇంతలో ఈ గొడవ జరిగిపోయింది. ఎక్కడ వెళ్ళిపోతారు అని ఆవిడ భయపడింది. తరుణ్ శాంతించి అన్నం తింటున్నాడు. తరుణ్ని చూస్తే తన దగ్గర గోరుముద్దలు తిన్న ఆ చిన్నారి బాలుడేనా అని అనిపించింది. అతను ఆంటీ అనడంలో మాత్రం అదే పిలుపు, ఆపేక్ష. అందరి సమస్యలు ఆ దేవుడే తీరుస్తాడు. మనం ఆయనను నమ్ముకోవాలి, అంతే. శాంతమ్మ గారు చేతులు జోడించి దండం పెట్టుకుంటూ అంది. మొదటి నుంచి ఆవిడకి అదే విశ్వాసం. మర్నాడు మోహిత ఆఫీస్కి వచ్చింది. రాత్రి పడుకునేసరికి చాలా ఆలస్యమైంది. అన్నం తిన్న తర్వాత అందరూ కబుర్లలో పడిపోయారు. అవన్నీ తనకు తెలియని కబుర్లు. తను అప్పటికి పుట్టలేదు. కొన్ని కబుర్లు ఆసక్తిగా అనిపించినా కొద్దిసేపటికి మర్నాడులో ఆఫీస్లో పని గుర్తొచ్చి అందరికీ చెప్పి వచ్చి పడుకుంది. ఉదయం వాళ్ళంతా మ్యూజియం చూడడానికి ప్లాన్ వేసుకుంటున్నారు. తను ఆఫీస్కి వచ్చేసింది. ఆఫీస్లో అడుగు పెడితే అదో లోకం.
ఇంకా బయట సంగతులు ఏవి గుర్తుండనంత బిజీ. మోహిత ఆ రోజు చేయాల్సిన పని చూసింది. చాలా ఉన్నాయి. కిందటి వారంలో చూసిన క్లయింట్స్ గురించి సైకియాట్రిస్ట్ జయమణి పంపిన రిపోర్ట్స్, కొత్త క్లయింట్స్ని రికమెండ్ చేస్తూ తెలిసిన వాళ్ళు పంపిన ఉత్తరాలు, పాత క్లయింట్స్తో అపాయింట్మెంట్స్. సాయంత్రం వరకు పూర్తిగా బిజీ. ఒక్క 10 నిమిషాలు కూడా ఖాళీ లేదు. కొత్త క్లయింట్స్ని సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల లోపు వస్తారు. వారు మొదట కౌంటర్లో ఫీజు కట్టి అప్లికేషన్ తీసుకుని ఈ సంస్థ ఏర్పరిచిన రూల్స్కి తగినట్టు ప్రవర్తిస్తానని హామీ పత్రం జత చేసి ఇవ్వాలి. అందులో తమ పర్సనల్ విషయాలు దాపరికం లేకుండా చెబుతామని, డాక్టర్స్తో కోఆపరేట్ చేస్తానని ఉంటుంది. ఈరోజు ఎంతమంది ఉన్నారు? ఫైల్స్ మీద సంతకాలు చేస్తూ పిఏ పద్మినిని అడిగింది. 6 ఉన్నారు. 3 ఆడవాళ్ళు, 3 మగవాళ్ళు. మగవాళ్ళు 3? గుడ్. అయితే మన సంస్థకి ఆదరణ బాగానే పెరుగుతోందన్నమాట అన్నది మోహిత. మన ఆడవాళ్ళ వల్ల చాలా పబ్లిసిటీ ఉంది మేడం. మంచైనా చెడైనా పక్క వాళ్ళతో చెప్పందే ఉండలేరు. ఆ శారదమ్మ గుర్తుందా? కొడుకుని ఆమెకి ఇప్పించాం మనం. ఆవిడ ద్వారా 6 కేసులు వచ్చాయి. మేడం, మనకి పేరు బాగానే వచ్చింది. మన క్లయింట్స్కి ఫీజు 100 రూపాయల నుంచి 150కి పెంచవచ్చు అంది పద్మ. షటప్. మనం పెంచుకోవాల్సింది గుడ్విల్, డబ్బు కాదు. మోహిత కసిరింది. మోహిత టైం చూసింది. 4 గంటలు ఇట్టే అయింది. కొత్త క్లయింట్స్ని ఇంటర్వ్యూ చేసే ఆఫీస్ రూమ్లోకి వచ్చి కూర్చుంది. పద్మ ఒక్కొక్కరిని పంపిస్తోంది. మొదట ఒక అమ్మాయి వచ్చింది, రుక్సానా అని ముస్లిం యువతి. తనని 6 పిల్లల తల్లిని చేసి ఇంకో భార్యను తెచ్చి ఇంట్లో పెట్టాడు భర్త. అతను ఆమెని పెట్టినందుకు తనకి బాధ లేదు. కానీ తనకంటే ఖరీదైన బట్టలు, నగలు, ముఖ్యంగా ఫారెన్ సెంట్స్ ఆమెకే ఎక్కువగా ఇస్తున్నాడు. అది ఆమె బాధ. మోహిత ఆమెను 4 నెలల తర్వాత కలవమంది. కొంతమంది వాదనలు, సమస్యలు అలాగే ఉంటాయి. వారిని తప్పుబట్టి ప్రయోజనం లేదు. వారి వారి వ్యక్తిగత ప్రాధాన్యతలు అలాంటివి. ఇలాంటి వారిని 2 నెలలకి ఒకసారి మళ్ళా వచ్చినప్పుడు 4 నెలల తర్వాత మరొకసారి రమ్మనమని చెప్పాలి. వారు విసుగుతో రావడం మానేస్తారు. వచ్చిన ఫీజు చెల్లించి ఇచ్చిన సలహా వింటారే తప్ప పాటించరు. తర్వాత అమ్మాయి పెళ్ళయింది. తనకి పిల్లలు ఇప్పుడే వద్దు అనుకుంటోంది. భర్త కావాలనుకుంటున్నాడు. ఇది చాలా సీరియస్ ప్రాబ్లం. ఈ సమస్య వివాహాన్ని ఒక్కోసారి ఛేదిస్తుంది. వచ్చే వారంలో భర్తను తీసుకొని ఇద్దరిని కలిసి రమ్మని చెప్పింది. ఇద్దరిని ముందు సైకియాట్రిస్ట్ అబ్జర్వేషన్కి పంపితే వారిలో ఉన్న భయం ఏమిటో అర్థమవుతుంది. 3వ క్లయింట్ అబ్బాయి. తన భార్యకి పెళ్లికి ముందు ఇంకో అతనితో లవ్ అఫైర్ ఉందని అనుమానం. భార్య అంటే చాలా ఇష్టం. ఆమెను వదులుకోలేడు. మనస్ఫూర్తిగా కాపురం చేయలేడు. అతని మనసు త్రిశంకు స్వర్గంలా ఉంది. ఇతనిది క్లిష్టమైన సంగతే. భార్యని పంపమని ఆదేశించింది మోహిత. తర్వాత మళ్ళీ ఒక స్త్రీ, 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు ఒక ఆయన. ఇద్దరు వచ్చారు. ఇద్దరు పెళ్లి చేసుకోవాలని. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు. అతనికి పిల్లలున్నారు. వాళ్ళకి ఈ పెళ్లి ఇష్టం లేదు. పిల్లలతో మాట్లాడతానంది మోహిత. తర్వాత క్లయింట్ వచ్చి ఫామ్ పూర్తి చేసి డబ్బు కట్టి మళ్ళా ఎందుకో వెళ్ళిపోయింది. ఇలా అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. ఇక్కడికి రావాలని ఉంటుంది. మళ్ళా ఇక్కడికి వచ్చినట్టు తెలిస్తే ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమోనని భయం. ఆ ద్వైధీ భావం ఉన్నవాళ్ళ జీవితంలో చాలా నలుగుడు తినక తప్పదు. ఆఖరి క్లయింట్. మోహిత టైం చూసుకుంది. ఈరోజు కాస్త త్వరగానే తెమిలిపోయింది. బంధువులు ఉన్నారని అమ్మ త్వరగా ఇంటికి రమ్మనమని వార్నింగ్ ఇచ్చింది. మోహిత అప్పటి వరకు చూసిన క్లయింట్స్ కాగితాల మీద తన రిమార్క్స్ నోట్ చేసి చకచకా రాస్తోంది. మే ఐ కమిన్? గుమ్మంలోంచి వినిపించింది. ఎస్, తలెత్తకుండానే అంది. వచ్చిన వ్యక్తి లోపలికి వచ్చి ఎదురుగా కూర్చున్నాడు. మోహిత గబగబా వ్రాయాల్సింది పూర్తి చేసి ఫైల్ పక్కన పెట్టి ఎదురుగా ఉన్న ఆఖరి క్లయింట్ కార్డు తీసి తలెత్తిందల్లా చకితురాలైనట్టు ఆగిపోయింది. ఎదురుగా తరుణ్ కూర్చునున్నాడు. మీరు ఇదేంటి ఇలా వచ్చారు? అంది ఆశ్చర్యంగా. అతను జేబులోంచి రసీదు తీసి మోహితకిచ్చాడు. అది అతను క్లయింట్గా ఇంటర్వ్యూ అడుగుతూ ఫామ్ ఫిలప్ చేసి 100 రూపాయలు కట్టిన రసీదు. ఇదేంటి మీరు? మోహిత తన టేబుల్ మీద ఆఖరి ఫారం వివరాలు చూసింది.
అది తరుణ్ ఫిలప్ చేసి సంతకం పెట్టింది. అందులో అతని వివరాలు, పుట్టిన తేదీ, అతని చదువు, వృత్తి, తల్లిదండ్రుల వివరాలు ఉన్నాయి. ఏమిటిది, జోకా? అంది సీరియస్గా. మీ ఆఫీస్లో జోక్స్గా వచ్చే క్లయింట్స్ కూడా ఉన్నారా? అతను రెట్టించాడు. నేను చాలా అఫిషియల్గా వచ్చాను చెప్పాడు. ఏమిటి మీ బాధ? మన ఇంటి దగ్గర మాట్లాడుకోవచ్చుగా. మోహితకి అతను ఇక్కడికి రావడం చాలా ఇబ్బందిగా అనిపించింది. అక్కడ బంధుత్వాలు, హెచ్చరికలు అడ్డు రావచ్చు. నేను మామూలు క్లయింట్గా వచ్చాను. ఐ వాంట్ యువర్ కౌన్సిలింగ్ అడ్వైస్. అతని ముఖం, గొంతు సీరియస్గా ఉన్నాయి. మోహిత కుర్చీలో వెనక్కి ఆనుకుంది. ఓకే, అతని ఇంటి దగ్గర అడిగి ఉంటే 100 రూపాయలు ఆదాయం ఉండేది. డబ్బు ఎక్కువ ఉందేమో, కానీ మంచిదే అనుకుంది. ఏంటి మీ ప్రాబ్లం? సూటిగా అడిగింది. ఆ కంఠం పక్కా వృత్తిపరంగా ఉంది. నాకు పెళ్లి చేసుకోవాలని లేదు. చేసుకోకండి. పెళ్లి విషయంలో ఈ దేశంలో స్త్రీ కంటే మగవారికే ఎక్కువ చాయిస్లు ఉన్నాయి. 14 సంవత్సరాల పిల్లాడు నుంచి 98 సంవత్సరాల వరకు మగవాళ్ళు పెళ్లి చేసుకోవాలనుకున్నా, మానాలి అని అనుకున్నా, ఇది పూర్తిగా వారి స్వతంత్రంగా ఇష్టాలుగా ఉంటుంది. నేను చేసుకోకుండా ఉండడానికి నిశ్చయించుకున్నాను. కానీ నా తల్లిదండ్రులకి నా నిర్ణయం నచ్చట్లేదు. వారు నా నిర్ణయం అసలు అంగీకరించడమే లేదు. మీరు ఈ విషయంలో నాకేమైనా సహాయం చెయ్యగలరేమోనని. మోహిత అతని వైపు నిశీతంగా చూసింది. అతని ముఖం సీరియస్గా ఉంది. అతడు నిజంగానే ఇక్కడికి తన సమస్యకి సమాధానం దొరుకుతుందేమోనని వచ్చినట్టుగా ఉన్నాడు. ఒక్క క్షణం నిశ్శబ్దం ఏర్పడింది. మోహిత అడిగింది, మేం మీకు సాయం చేయాలని నిజంగా అనుకుంటే మీరు మాకు సాయం చేయాలి. ఏ విధంగా? మేము అడిగిన వివరాలన్నీ దాపరికం లేకుండా మాకు జవాబులు ఇవ్వాలి. నాకు తెలిసినంత వరకు నేను నిజమే చెప్తాను. అతని కంఠంలో హామీ. అతను మాటకి నిలబడే వ్యక్తిగా ఉంది. మోహిత పేపర్ వెయిట్ తిప్పుతోంది. మొదట ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి. పెళ్ళి అంటే మీకు ఎందుకు ఇష్టం లేదు? నేను కోరుకున్న పెళ్ళి జరగదు. ఏదో పెళ్ళి నేను చేసుకోను. మీరు కోరుకున్న పెళ్ళి ఎందుకు జరగదు? జస్ట్ జరగదు అంతే. కారణం ఏమిటా అని. అతని కళ్ళు మోహిత ముఖం మీద నుంచి దూసుకుపోయి ఎక్కడో ఏదో దృశ్యం గమనిస్తున్నట్టుగా ఉన్నాయి. ఆ క్షణంలో మోహితకు ఎదురుగా ఉన్న కుర్చీలో అతడి శరీరం మాత్రమే ఉంది తప్ప మనసు లేదు. అసలు మీరు పెళ్లిలో ఏం కోరుకుంటున్నారు? మోహిత మళ్ళీ అడిగింది. అతను చిరు ఉలికిపాటుతో ఈ లోకంలోకి వచ్చినట్టు అయ్యాడు. నేను చాలా కోరుకుంటున్నాను. చాలా అంటే నన్ను ప్రేమించే వ్యక్తి కావాలి. నాకు పెళ్ళంటే ఈ గందరగోళ, బాధల, సమస్యల ప్రపంచం నుంచి ఒక రక్షణ కవచం లాంటి శాంతివనం. ఇన్నాళ్ళు నేను సగం మనిషినే. పెళ్ళైన తర్వాత కానీ నేను పూర్తి మనిషిని కాను అనుకుంటాను. నా సెకండ్ హాఫ్ కోసం నేను వెతుక్కుంటున్నాను. మోహిత కనుబొమ్మలు ముడిచింది. మీ దృష్టిలో ఇలాంటి అమ్మాయి ఎవరైనా ఉన్నారా? అతను ఉన్నారు అన్నట్టు తలూపాడు. ఆమెను తీసుకెళ్ళి సరాసరి మీ తల్లిదండ్రులకి ఎందుకు పరిచయం చేయరు మీరు? వారు మీరు ఎన్నిక చేసిన ఎలాంటి పిల్లనైనా ఒప్పుకుంటున్నాం అని అంటున్నారు కదా. అతడు క్షణం ఆగాడు. జవాబు చెప్పడానికి సంశయం అతని కళ్ళల్లో లేలగా కదులుతోంది. ఇది చూడగానే మోహిత వెనక్కి ఆనుకున్నదల్లా టేబుల్ మీదకు వంగి చూపుడు వేలు చూపిస్తూ, మీరు అన్ని ప్రశ్నలకి దాపరికం లేకుండా జవాబిస్తానని అన్నారు అంది. అది అతనికి గుర్తు చేస్తున్నట్టుగా లేదు, హెచ్చరిస్తున్నట్టుగా ఉంది. అతను ఒక్క క్షణం మనసులో జరుగుతున్న డోలాయమానం సరిచేసుకున్నాడు. చెప్పండి, ఆమెను తీసుకుని మీ తల్లిదండ్రులకి ఎందుకు చూపించలేరు? ఏంటి మీ అభ్యంతరం? సూటిగా నిలదీస్తున్నట్టు అంది. మీ వయసు 30 దాటి ఉంటుంది. మోహిత అతని అప్లికేషన్ పూర్తి చేసిన ఫారం చూసింది. వ్యాపారంలో బాగున్నారు. సంవత్సరం ఆదాయం 12 లక్షలు అంటే మామూలు కాదు. మీకెందుకు భయం? మీరు మీ తల్లిదండ్రులకు ఒక్కడే కొరకు. వారు మీ మాట కాదంటారని నేను అనుకోను. జవాబు చెప్పండి. క్లయింట్స్ మనసులో మాట బయటికి లాగాలంటే ఇలాగే ప్రశ్నలతో ఊదరగొట్టాలి. చెప్పండి, ఏమిటి కారణం? ఆ అమ్మాయికి మీ తల్లిదండ్రులను
కలపడం ఇష్టం లేదా? అదేం కాదు అన్నాడు. మరి మీరు ఇక్కడ జ్యోతిని చూసినట్టు ఆ అమ్మాయికి తెలుసా అడిగింది. తెలియదన్నట్టు తలూపాడు. మీరు చెప్పలేదా? లేదన్నట్టు తల తిప్పాడు. వచ్చేటప్పుడు ఆమెని కలవలేదా? అతనేదో చెప్పబోయాడు. ఎన్నాళ్ళైంది కలిసి? ప్రయాణం సంగతి తెలియచేయాల్సి వస్తుందని ముందే దూరంగా ఉండవచ్చు. కొంతమంది అలా చేస్తారు. 20 సంవత్సరాలు. వాట్? మోహిత అయోమయంగా చూసింది. నేను చెప్పబోయే లోపలే మీరు ప్రశ్నలు వేసేస్తున్నారు. నేను అన్ను కలిసి కరెక్ట్గా చెప్పాలి అంటే 20 సంవత్సరాల 2 నెలల 1 వారం 3 రోజులైంది వాళ్ళకి. మోహిత విప్పార్చిన కళ్ళతో చూస్తోంది. తను అతని మనసులో మాట లాగడానికి వృత్తిపరంగా గుప్పిస్తూ ఉంటే అతను ఈ సమాధానం చెప్పి తన కాళ్ళ కింద భూమి లాగేసి అయోమయం చేసేశాడు. 20 సంవత్సరాలా అంది. అవును, చెప్పాను కదా, నెలలు, వారాలు, రోజులు కూడా ఎన్నో కాబట్టి నేను ఏమీ దాపరికం లేకుండా చెప్పాను. అన్ను అంటే అడిగింది. అనురాధ. మేమంతా అన్ను అని పిలుస్తాం. మీకెలా పరిచయం? మా నాన్నగారు తెలుసు కదా, రైల్వేలో పనిచేసేవారు. మేము గౌహతిలో ఉండగా పరిచయం. పక్క ఇంట్లో ఉండేవాళ్ళం. వాళ్ళ నాన్న బ్యాంకులో పనిచేసేవారు. బాగా పాడేవారు. భార్య లేదు. అన్ను అంటే ప్రాణం. అంకుల్కి బాగా సుస్థి చేసింది. నాన్న ఇంట్లో లేరు, ట్రైనింగ్లో ఉన్నారు. అంకుల్ సుస్థి తగ్గలేదు. అమ్మకి అన్నుని, తన భార్య నగల్ని, డబ్బుని అప్పచెప్పారు. తను రాలేకపోతే జాగ్రత్తగా చూడమని ప్రాధేయపడ్డారు. అమ్మ అన్నుని ఇంటికి తీసుకొచ్చింది. ఆయన పోయారు. మా అమ్మ మా నాన్నతో ఫోన్లో మాట్లాడింది. ఆయన ఏమన్నారో తెలియదు. అన్ను నేను కలిసి 2 ఏళ్ళు పెరిగాం. అన్ను అంటే నాకు చాలా ఇష్టం. అన్నుకి మావయ్య అని ఎవరో ఒక ఆయన వచ్చి తీసుకెళ్ళాడు. ఒకరోజు నేను స్కూల్ నుంచి వచ్చేసరికి అన్ను లేదు. వాళ్ళ మామయ్య వచ్చి తీసుకెళ్ళాడని అమ్మ చెప్పింది. తర్వాత అదే వారంలో పెద్ద తుఫాన్ వచ్చింది. నాన్నగారు నన్ను, అమ్మని గౌహతి నుంచి హెలికాప్టర్లో పంపేశారు. ఆ తుఫాన్లో చాలా ఊళ్ళు మునిగిపోయాయి. అమ్మ అను వాళ్ళ ఊరు కూడా మునిగిపోయిందని చెప్పింది. నాన్నకి ఢిల్లీ ట్రాన్స్ఫర్ అయింది. మేము ఢిల్లీ వచ్చేసాం. అన్ను నాకు మళ్ళీ కనిపించలేదు. ఒకరోజు అమ్మ, నాన్న, నేను ఆగ్రా తాజ్మహల్ చూడడానికి వెళ్ళాం. అక్కడ ఫ్యామిలీతో గౌహతిలో మా పక్కింట్లో ఉండే జయవర్ధన తాత కనిపించాడు. అన్నుని గురించి అడిగాం. అన్నుని వాళ్ళ మావయ్య వచ్చి తీసుకువెళ్ళలేదని, నాన్న అన్నుని హాస్టల్లో చేర్పించారని చెప్పారు. ఆడపిల్ల, మాకెందుకు ఈ బాధ్యత అన్నారట. జయవర్ధనం తాత ఈ మాట చెప్పినప్పుడు చెప్పవద్దన్నాడు. ఇంతలో నాన్న, అమ్మ మా దగ్గరకు వచ్చారు. నాకు చాలా కోపం వచ్చింది. వాళ్ళు నన్ను మోసం చేశారు. ఇంటికి రాగానే అన్నుని గురించి అడిగితే వాళ్ళ మామయ్య వచ్చి నిజంగా తీసుకెళ్ళాడని, జయవర్ధన తాత అబద్ధం చెప్పాడని అన్నారు. అన్ను నేను మర్చిపోను. నాకు బాగా ఊహ తెలిసినప్పటి నుంచి నా ప్రయత్నంతో నేను అన్నుని వెతుకుతూనే ఉన్నాను. కానీ నా ప్రయత్నాలు ఫలించలేదు. నాకు విసుగులేదు. ఎప్పటికైనా అన్ను నేను కలుసుకొని తీరతాను. అతని కంఠం దృఢంగా ఉంది. మోహిత చకితురాలైనట్టుగా, రెప్పవేయడం మర్చిపోయినట్టుగా అతని వైపు చూస్తోంది. జ్యోతిని తిరస్కరించడంలో దాని వెనక ఇంత కథ ఉందా? మోహితకి ఆశ్చర్యంగా అనిపించింది. మా అమ్మకి, నాన్నకి నేను పెళ్ళి ఎందుకు వద్దంటున్నానో బాగా తెలుసు. నాది పిచ్చి అంటారు వాళ్ళు. అన్ను విషయంలో ఎవరు ఏమనుకున్నా నేను లక్ష్య పెట్టను. అన్ను కనిపించే వరకు నా పెళ్లి ప్రసక్తి లేదు. అన్నుని పెళ్లి చేసుకోవాలనా? అతని టేబుల్ అంచుని వేలుతో గీతలు గీస్తున్నాడు. మాట్లాడలేదు. అయినా అతని మొహంలో అన్ను మాట రాగానే వచ్చిన ఉత్తేజం చూడగానే మోహితకి అర్థమైంది. అతను అన్నుని ప్రేమిస్తున్నాడు. అన్నుకి మీరు కలుసుకునేసరికి పెళ్ళైపోతే నేను ఆజన్మ బ్రహ్మచారిగా ఉండిపోతాను. వెంటనే జవాబు వచ్చింది. అతని నిర్ణయానికి తిరుగులేదని తెలుస్తూనే ఉంది. అన్ను మీకు కనిపిస్తుందని గ్యారంటీ ఏంటి? అంది మోహిత. తప్పకుండా కనిపిస్తుంది. నేను చచ్చిపోయే లోపల తప్పకుండా కలుస్తాను. అది నా నమ్మకం. మీరు కలిసి ఉంది 1 సంవత్సరం అంటున్నారు. 2.5 సంవత్సరాలు అన్నాడతను. ఓకే, ఈ 2 సంవత్సరాల్లో మీకు అంత ఇష్టం ఎలా వచ్చింది? అన్నును చూస్తే మీరు కూడా ఇష్టపడతారు అన్నాడు. 20 సంవత్సరాలైంది. ఆమె మారి ఉండొచ్చు. మీరు వెతుకుతున్నది చివరకు ఎండమామ అవుతుందేమో.
ఐ డోంట్ కేర్ అన్నాడు. మీ జీవితం తెలివి తక్కువగా వేస్ట్ చేస్తున్న ఫీలింగ్ రావడం లేదా? ఇది అన్ను జీవితం, నేను వేస్ట్ చేయడం లేదు. మీరు పెళ్లి గురించి మాట్లాడినప్పుడు పెళ్ళంటే ఈ గందరగోళం, బాధలు, సమస్యల ప్రపంచం నుంచి ఒక రక్షణ కవచం లాంటి శాంతివనం అని అన్నారు. అన్నుతో మీకు అది దొరుకుతుందని ఆశ ఉందా? అన్ను మళ్ళీ కనిపించడంలోనే నాకు అదంతా లభిస్తుంది. నాకు తెలుసు ఎవరికైనా ఇది చెప్తే నన్ను ఒక పిచ్చివాడుగా చూస్తారని. అన్నుని నేను చూడాలి, ఇదే నా ధ్యేయం. ఇది మా అమ్మకి అర్థం కాదు. మోహిత కొంచెంసేపు ఆలోచించింది. సునిశ్చితంగా అతని వైపు చూస్తూ అడిగింది, ఇక్కడ ఒకటి నాకు అర్థం కావడం లేదు. మీరు మనసులో దాపరికం లేకుండా నాకు జవాబు చెప్పండి. అన్నుని మీరు మళ్ళీ కలుసుకోవాలని అనుకోవడంలో ఏమాత్రం తప్పులేదు. ఆమెను పెళ్లి చేసుకోవాలని అనుకోవడంలో మంచిదే. కానీ దానికి మీ జీవితం పణం పెట్టడంలా ఉంది. అసలు మీరు అన్నుని పెళ్లి చేసుకోవాలని ఎందుకు అనుకుంటున్నారు? ఇదేదో మీరు పెట్టుకున్న కమిట్మెంట్లా ఉంది. ఆ అమ్మాయి మిమ్మల్ని ఇష్టపడుతుందని గ్యారంటీ ఏంటి? 20 సంవత్సరాలు తక్కువ టైం కాదే. నాకు తెలుసు. అతను అంగీకరించాడు. తెలిసి కూడా ఈ కమిట్మెంట్ మీకు మీరు ఎందుకు పెట్టుకున్నారు? అతని ముఖం దీక్షగా పరిశీలిస్తూ చూసింది. అతను ఒకసారి మోహిత వైపు చూశాడు. ఏదో చెప్పబోయి ఆగిపోయాడు. అది గమనించిన మోహిత అంది, చూడండి, మేం మెకానిక్లు లాంటి వాళ్ళం. మీ ఆంతర్యంలో మమ్మల్ని ప్రవేశింపదలిస్తే ఎక్కడ ఏది సరిగ్గా లేదో గమనించి మా వృత్తి నైపుణ్యంతో సరిచేస్తాం. ఆంతర్యం అద్దంలా ఉంచుకోలేని మనిషి చాలా యాతనకి గురవుతాడు. మనశ్శాంతి లేని మనిషి అవటివాళ్ల కంటే హీనమైన బ్రతుకుతాడు. చెప్పండి, అన్నును చూడాలని అనుకోవడం తప్పులేదు. పెళ్లి చేసుకోవాలని ఎందుకు అనుకుంటున్నారు? ఆమెకి పెళ్ళైతే బ్రహ్మచారిగా ఉండిపోతానని మీకు మీరే శపథం చేసుకోవాల్సిన అవసరం మీకేంటి? నేను ఆమెకి న్యాయం చేయాలంటే ఒకటే ఒక మార్గం. న్యాయమా? ఏ విషయంలో? అన్ను నాన్నగారు చనిపోతూ ఇచ్చిన అన్ను వాళ్ళమ్మ నగలు, డబ్బు మా అమ్మ దగ్గరే ఉండిపోయాయి. అవి తిరిగి ఇవ్వలేదు. అది అన్నుకి మామూలంగా జరిగిన అన్యాయం. మోహిత మాట్లాడలేకపోయింది. గదిలో ఒక్క నిమిషం నిశ్శబ్దం ఏర్పడింది. తరుణ్ అన్నుని పెళ్లి చేసుకోవాలని అంతగా జీవిత ధ్యేయంగా భావించి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో అర్థమైంది. మోహితకి సమాధానం దొరికింది. ప్రతి సమస్యకి, ప్రతి నిర్ణయానికి తప్పకుండా ఒక మూల కారణం ఉండి తీరుతుంది. ఆ సమాధానం దొరకగానే అతడి పట్ల చిరాకు మాయమై గౌరవం కలిగింది. కాస్త ఆగి మృదువుగానే అడిగింది, ఈ విషయం మీ తల్లిదండ్రులతో ఎప్పుడైనా మాట్లాడారా మీరు? అతను లేదన్నట్టు తల తిప్పి కాస్త ఆగి తగ్గు స్వరంతో అన్నాడు, అడగాలని చాలాసార్లు అనుకున్నాను, కానీ జస్ట్ అడగలేకపోయాను. అడిగి వారిని అవమానించినట్టు అవుతుందేమోనని భయం. ఆ మాట అడిగిన రోజున వాళ్ళు నా ఎదుట తలెత్తి మళ్ళీ ఆప్యాయంగా మాట్లాడరేమోనని నా భయం. మా అమ్మ నాన్న దొంగలేం కాదు, ఒకరి డబ్బుకు ఆశపడేవారు కూడా కాదు. ఏవో చాలా ఆర్థికపరమైన ఇబ్బందులు వచ్చాయి. మా అత్తయ్య పెళ్ళి, కట్నం ఇవ్వలేక ఈ డబ్బు అడ్డు పెట్టుకున్నారు. ఇది నాకు తర్వాత తెలిసింది. నేను వారిని అర్థం చేసుకోగలను. కానీ అన్నుకి జరిగిన అన్యాయం ఎవరూ తీర్చలేనిది. అది నా మనసులోంచి తీసేయాలని ఎంత ప్రయత్నించినా పోవడం లేదు. మా అమ్మ నాన్న నా పెళ్లి గురించి మర్చిపోతే నాకు ఆనందం. అది మీరు వాళ్ళకి ఎలా నచ్చజెప్తారో చెప్పండి. ఎక్కడికి తీసుకురమ్మంటే తీసుకొస్తాను. అవసరం లేదు, నేను వారిని మేనేజ్ చేయగలననే అనుకుంటున్నాను అంది. మోహిత మాటల్లో తన పట్ల తనకి విశ్వాసం కనిపిస్తోంది. అదే జరిగితే మాటల్లో చెప్పాలంటే మీకు నేను చాలా రుణపడి ఉంటాను అన్నాడు తరుణ్. మేం ఫీజు తీసుకుంటాం, రుణాల ప్రసక్తి లేదు అంది పేపర్లు సర్దుకుంటూ. ఇక మీరు వెళ్ళొచ్చు అంది మోహిత. ఓకే, థ్యాంక్ యూ అన్నాడు అతను. లేస్తూ వెళ్ళబోతూ ఆగి, నేను ఇలా వచ్చినట్టు అమ్మకి చెప్పకు అన్నాడు. అవసరం లేదు, అవసరమైతే నేనే చెప్తాను అంది. తరుణ్ వెళ్ళిపోయాడు. తరుణ్ కాగితాల మీద మోహిత సైకియాట్రిస్ట్కి అతని కేసు గురించి పరిచయ వాక్యాలు రాసింది. తరుణ్ అన్ను అనే అమ్మాయిని తప్ప ఎవ్వరిని చేసుకోనని నిర్ణయించుకున్నాడు. ఆ నిర్ణయానికి మూలకం అది పెళ్లి ద్వారా సరిచేయాలనే తపన.
తరుణ్కి తల్లిదండ్రులకి పెళ్లి విషయంలో తీవ్రమైన భేదాభిప్రాయాలు ఉన్నాయి. ఈ సమస్య నుంచి విడిపడడానికి తరుణ్ మన సాయం కోరుతున్నాడు. మోహిత టైం చూసుకుంది. చాలా అయింది. తరుణ్ వచ్చి తనని ఇలా సంప్రదించడం ఆశ్చర్యంగా అనిపించింది. అతనికి తమ సంస్థ పట్ల ఏర్పడిన గౌరవానికి ఆనందం కలిగింది. తరుణ్ ఈ సమస్య నుంచి బయటపడడానికి సహాయం చేయాలని నిర్ణయించుకుంది. ఇది తన వ్యక్తిగత కేసుగా తీసుకుంది. వచ్చే ఎపిసోడ్లో కథ కొనసాగుతుంది. ఈ ఎపిసోడ్ని తప్పకుండా ఎక్కువ లైకులతో సపోర్ట్ చేయండి. చేస్తారు కదూ. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.